దాదాపు 2000 సంవత్సరాల క్రితము ఒక వింతైన వ్యక్తి ఆసియా ఖండములోని పశ్చిమ భాగమైన పాలస్తీనా దేశములో మసలడం మొదలుపెట్టాడు. ఆయన ఎవరై ఉంటారు? ఆ వ్యక్తిని గూర్చి ఎవరికి సరిగా అర్థం కాలే. ఆయన యూదా మతము అనే ఒక మతస్థుల మధ్య ఆయన పుట్టాడు. వాళ్ళు ఆయన అర్థం చేసుకోలే. వాళ్ళు ఆయనను ఎవరో ఒక కొత్త మతాన్ని స్థాపించడానికి వచ్చిన ఒక విడ్డూరపు వ్యక్తిగా వాళ్ళు అనుకున్నారు. ఆ వింతైన వ్యక్తి, ఆయన పుట్టుకే ఒక వింత, ఆయన పుట్టిన స్థలమే ఒక వింత, ఆయన జీవితమే ఒక విడ్డూరముగా ఉండింది. ఆయన ఈ భూలోకములు అవతరించగానే కాలము 2 ముక్కలుగా చీలింది, చరిత్ర 2గా విభజించబడింది. ఆ వ్యక్తే క్రీస్తు, ఆ వ్యక్తే యేసు. ఆ యేసయ్య అసలు ఎవరు? ఆయనకు మతస్థాపకుడా? ఒక ప్రవక్త? ప్రవక్త అని చెప్పే గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆయన మహాప్రవక్త అని ఒక మత గ్రంథం చెప్పుద్ది. ఒక మత గ్రంథం, మన బైబిల్ కాకుండా వేరే మత గ్రంథం పేరు చెప్పను. ఆ మత గ్రంథంలో పరమ పవిత్రమైన కన్యకకు ఆయన పుట్టాడు అని ఆ మత గ్రంథం స్పష్టంగా చెప్తుంది. వాళ్ళు కూడా మనలాగానే గ్రంథాన్నే నమ్ముతారు, బొమ్మలను పూజించరు. ఆ పవిత్ర గ్రంథం అని వారు చెప్తారు దాన్ని. వారి గ్రంథంలో కూడా ఆ ఈసా, ఆ యేసు అనే ప్రవక్త పరమ పవిత్రమైనటువంటి, పురుషుని ఎరుగని, మగవాడు ముట్టుకొనని ఆ పవిత్రమైన కన్యకలో ఆయన అవతరించాడు అని చెప్తారు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు అని చెప్తారు. ఆయన వల్ల లోకమునకు సత్య సందేశము అందించబడింది అని చెప్తారు. హల్లెలూయా. ఆయన పుట్టుకను గూర్చి భూలోకములో ఉన్న 2 గొప్ప మత గ్రంథములు ఆయన ఒక పవిత్రమైన కన్యకలో విడ్డూరముగా పుట్టాడు, పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు అని ఆ గ్రంథాలు చెప్తున్నాయి. ఆ వ్యక్తిని గూర్చి మత్తయి అనే భక్తుడు రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను అనే భక్తుడు కూడా రాశాడు. ఈ నలుగురిలో యోహాను రాసినది చాలా స్వయముగా ఆ వింతైన వ్యక్తితో తాను కలుసుకొని ఆయనని వెంబడించి, ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఉండి, ఎక్కడ కూర్చుంటాడో అక్కడ కూర్చొని, ఎక్కడ పడుకుంటాడో అక్కడ పడుకుని, ఆయనతోనే మసిలి రాత్రింబగళ్ళు 3.5 సంవత్సరాలు ఆ యేసయ్యను విడవకుండా ఆయనతోనే నడిచాడు. యేసు కంటే వయస్సులో చిన్నవాడు, గారాబం. యేసయ్య అంటే చాలా గారాబంగా ఉండేవాడు. అందరూ కొంచెం, పేతురేమో కొంచెం పెద్ద వయసు కనుక బూటకం, మాటకారి, గడసరి, గడుసు కబుర్లు చెప్పుతూ గడిపాడు. ఈ చిన్నవాడున్నాడే, శిష్యులందరూ అతి చిన్నవాడు, ఏదో యేసయ్యకు కొడుకునే అన్నట్టుగా గారాబం కార్చేవాడు, ఓహో ప్రేమ ఒలికించేవాడు. అప్పుడప్పుడు యేసయ్య మీద ప్రేమ కలగ్గానే ఆయన బుగ్గలు ముద్దెట్టుకుంటూ ఆయన రొమ్మున అనుకున్నాడు, యేసయ్యా నాకెంత రక్షకుడు దొరికావయ్యా అంటూ ఆయనతోనే ఉండాడు. యేసుతో ఆ విధమైన సన్నిహిత సంబంధము కలిగిన వ్యక్తి యేసు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని బహుతేటగా వ్రాశారు. మిగతా వాళ్ళు రాయడం వాళ్ళ వల్ల రాశారు కానీ ఏదో మరియమ్మ చెప్పిన మాటలు కొందరు, దారే పోయేవాళ్ళు చెప్పిన మాటలు కొందరు, చరిత్ర నిష్కర్షగా తెలుసుకుని మత్తయి గాని, మార్క్ గాని, లూకా గాని రాశారు. నేను రాశామో వైద్యుడని నేను, ఓ ఘనత వహించిన తేజా అని ఎవరు రాశారో, ఎవరికి రాశారో అంతా వారు రాశారు. కానీ ఈ యోహానైతే అదేమీ ఎత్తడం లేదు. ఈ వింతైన వ్యక్తిని గురించి విడ్డూరమైన మాటలు చెప్పాడు యేసయ్యని గురించి, నమ్మశక్యము కాని మాటలు కానీ అవి సత్యాలు. యేసు యొక్క జీవితం, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరో నిష్కర్షగా తెలుసుకున్నాడు. ఆయన గుట్టంతా 3.5 సంవత్సరాలు రాత్రింబగడు ఉండి, నేను కన్నులారా దేనిని చూచితెనో, మా చేతులు దేనిని తాకి చూచెనో, ఏ మాటలు మేము స్వయముగా వింటిమో, ఆ మహిమా పర్వతం మీద ఆయన మహాత్మ్యమును కన్నులారా చూచి నేను వ్రాయిస్తున్నాను అన్నాడు ఆ యోహాననే శిష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా బ్రతుకు ఎలాంటిదో, నేను ఎలాంటి వాడినో నా పిల్లలు చెప్పాలి కానీ మీరేం చెప్తారు? వేదికలు తెల్లగొట్టలు వేసుకుని లెక్చర్ కొడితే అమ్మో చాలా గొప్ప భక్తుడు అంటారు. మీరు నా బతుకు బయటపడాలంటే నా భార్య అని అడగా. 24 గంటలు నేను ఎలా ఉంటానో, నా ప్రవర్తన ఎలాంటిదో, నా గుణగణాలు ఎలాంటివో నా భార్య అన్నా చెప్పాలి, నా పిల్లలన్నా చెప్పాలి. అప్పుడు నా నిజమైన రంగు మీకు అర్థమవుతుంది. బయట వాడు భక్తుడని కబుర్లు చెప్పొచ్చు, కానీ ప్రవర్తన, నడవడిక, నాతో పడుకుని నాతో ఉండి నన్ను మా నాన్నని ముద్దెట్టుకుంటూ, నా ముద్దలు తింటూ, రాత్రింబళ్ళు నన్ను కనిపెడుతూ, నేనేం చేస్తున్నా అది చేస్తూ,
నేనేం చూస్తున్నాను చేస్తూ అవన్నీ చేసే వాళ్ళకే మన ప్రవర్తన అంతా తెలుసు. ఈ మధ్య నా మనవడం నేను ఉత్తరాలు రాసేసి చింపేసేసి అక్కడ పడేసేసి ఏదో రాసుకుంటా ఉన్నా. నా గదిలోకి వచ్చాడు నా మనవడు, చిన్నోడు, ఇంత ఉంటాడు, ఇంత పొడిగా ఉంటాడు. చూశాడు, గబగబా వెళ్ళాడు, ఆ వేస్ట్ బాస్కెట్ తెచ్చాడు, ఆ వేసేసిన ముక్కలన్నీ తాతయ్య కెన్ ఐ హెల్ప్ యూ అన్నాడు. ఓ చేయరా, ఏం చేస్తావు? ఆ ముక్కలన్నీ ఎత్తేశాడు, చీపు తెచ్చాడు, తుడిచేయడం మొదలెట్టాడు. నేను స్టన్ అయిపోయాను, ఏంటో వీడు ఇలా చేస్తున్నాడు అనుకున్నాను. కారణం ఏంటి? వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అన్ని కనిపెడతాడు, వాళ్ళ అమ్మ చేసిన పని వీడు చేస్తున్నాడు, అంతే కదా. హల్లెలూయా. అలాగే యేసయ్యతో రాత్రింబగళ్ళు ఉండి యేసయ్య ఏం చేస్తాడో, యేసయ్య ఏం మాట్లాడుతున్నాడో, యేసయ్య స్వభావం ఎలాంటిదో, యేసయ్య నడవడికి ఎలాంటిదో, ఆయన ఏమేం పనులు చేస్తున్నాడో ఆయనతో స్వయంగా ఉండే యేసయ్య ఎవరో వివరంగా వ్రాసిన భక్తుడే యోహాను భక్తుడు. హల్లెలూయా. ఇందాక దైవజనులు రత్నమయ్య గారు చాలా అద్భుతమైన గదిని గురించి చెప్పారే, ఆ గదిని గురించి చెప్పేటప్పుడు ఇతర సువార్తికులు రాయని కొన్ని రహస్యాలు యోహాన్ రాశాడు. కారణం ఏంటంటే ఆ ఇన్నర్ సర్కిల్లో ఆయన ఉన్నాడు. ఏది ఆడున్నాడే ఖజానాదారుడు, 12 మందిలో మంచి ఇంటెలిజెంట్ ఫెలో, ఎకనామిక్స్ లో బాగా ఎక్స్పర్ట్. అందుచేత యేసయ్య ఆయన బాగా లెక్కలు బాగా తెలుసు, డబ్బు బహుభద్రం, ఏమీ అలరి కానివ్వడు, పొదుపరి మనిషి అని ఖజానాదారుడిగా యేసయ్యే ఉండమని ఉండొచ్చు. మూట పట్టుకుని పక్కనే కూర్చునేవాడు. అయితే ఎడమవైపు నేడు కూర్చునేవాడు, కుడివైపుని యోహాను ఉండేవాడు. ఈ పనికిమాలిన దొంగ, వాడు దొంగ అయ్యుండి అని పరిశుద్ధాత్ముడు రాశాడు. వాడు దొంగ అని యోహానే రాశాడు. తేటగా ఇంకెవడో రాయలేపడి, దమ్ము లేదు ఎవరికి రాయడానికి. అందుచేత వాడు మరియమ్మ ఎంత విలువైన అత్తరు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే, బీదలు ఎందుకు దయగలిగానే అందరూ అనుకున్నారు. కానీ యోహాన్ రాజు చేశాడు, దొంగ దేవుడు సొమ్ము మంచి మంచిని కన్నం వేసి తీసేసి వేరే సపరేట్ గా దాచేస్తున్నాడు, ఈయన ఉంటాడో ఓడతాడో, తర్వాత భవిష్యత్తు భద్రత కొరకు కాస్త భద్రం చేసుకుందామని భద్రపరుచుకుంటున్నాడు. గనుక వాడి గుణగణాలు వ్రాసిన వాడి యోహాను. ఈ యోహాను యేసయ్య లేవడం, నడుం కట్టుకోవడం, వాళ్ళ కాళ్ళన్నీ కడగడం, ఇదంతా యోహానే రాశాడు. మిగతా వాళ్ళు ఆ ఇన్నర్ సర్కిల్, ఆ గదిలో జరిగే కథ అంతా. మళ్ళీ ప్రభు కృపా సంస్కారం, యేసయ్య పరిశుద్ధమైన రొట్టె తీసుకుని దాన్ని ముక్కలుగా విరిచి, ఇది నా శరీరం, దీన్ని విరవడానికే నేను వచ్చాను, మీకు నేను నా శరీరాన్ని, నా జీవితాన్ని ముక్కలు ముక్కలుగా ఇచ్చి మీకు జీవం ఇవ్వడానికి, మీకు జీవాహారంగా నేను అవ్వడానికి వచ్చాను, ఇదిగో నా పవిత్రమైన రక్తాన్ని బహు త్వరగా కార్చబోతున్నాను, పరమ పవిత్రమైన నా రక్తంలో మీ పాపాలన్నీ పరిహారం అయిపోతాయి అని యేసయ్య చెప్పి ఆ రొట్టె ద్రాక్షారసం అంతా ఇచ్చేసేటప్పుడు, దానికి ముందు పస్కా రొట్టె తినేటప్పుడు, నేను రొట్టెని ముంచి ఎవరికి ఇత్తును, యూదుల ఆచార ప్రకారంగా విందు ఆశీర్వదించిన తర్వాత ప్రియమైన వాడికి ముందు రొట్టె ఇవ్వాలి. పక్కనే ఎడంచేదేపుని కూర్చున్నాడు ఎవడు, మన ఖజానాదారుడు, వాడికే ఇచ్చాడు. ముఖం మాడిపోయింది. బోధకుడా నేనా అన్నాడు. నేను రొట్టె ముంచి ఎవడికి ఇత్తునో వాడే నన్ను అప్పగించను అన్నాడు కదా. వాడి కోపం వచ్చేసి, నీ పని ఎట్టింది, ఇంతమందిలో నన్ను అవమానపరిచావు. సైతాన్ దూరాడు వెంటనే వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగా నా గదిలో, హల్లెలూయా, అది పవిత్రమైన గది, ఆ దుష్టుడు బయటికి వెళ్ళిపోయినాక ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుండి ఆయన అద్భుతమైన సందేశం ఆ ఇన్నర్ సర్కిల్కి, నిజమైన విశ్వాసులకి, దగాకోర్లు, వేషధారులు, దొంగలు, మోసగాండ్లు, నటన భక్తులు లేకుండా ఉన్నప్పుడు ఆ 11 మంది స్వచ్ఛమైన, ఖచ్చితమైన, నిఖార్సైన విశ్వాసులకు యేసయ్య ఉపదేశం చేశాడు ఆ మొదటి గదిలో. ఆడు వేషధారి అపవాది వల్ల బయటికి వెళ్ళిపోయినాక అప్పుడు పిల్లలారా అని మొదలెట్టాడు. అందరికంటే మెక్కిగా కోపం మన పేతురు గారికి వచ్చి ఉంటుంది. ఏంటి పిల్లలారా అన్నాడేంటిరా, గడ్డాలు మెరుస్తున్నాయి, అందరి గడ్డాల కంటే నా గడ్డ ఇంకా పొడుగ్గా ఉంది, పిల్లలారా అని మొదలెట్టాడు అని చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు ఉండుతల్లి చదువు, నువ్వే చదువుది కానీ ఉండు, 30వ వచనం చదువమ్మా. వాడు వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి వేళ వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఏ సీట్లో నేను మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. అవును 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 అవును. ఇంకా కొంత పిల్లలారా, ఈ 11 మంది అంటాడా గదిలో పిల్లలారా అన్నాడు. పెద్దన్నకి ముందు కోపం వచ్చింది, మీకే పెద్దన్న గడ్డ నెసిపోయి ఉండదు కొంత. పిల్లలారా
నిన్నగా మొన్న పుట్టాడు, మన పిల్లవారు అంటున్నాడు అనుకున్నాడేమో. చదవండి. ఉందును. ఇదిగో పబ్లిక్ గా ఇంతకుముందు యూదులతో చెప్పేశాను వెళ్ళిపోడాను, నేను పరలోకాన్ని నుంచి వచ్చాను, దైవ కార్యం నెరవేరుస్తాను, వెళ్ళిపోతానంటే అది నీకు దూరం అవులుగాక అని మొదటి నుంచి కోపడతానే ఉన్నాడు పేతురు గారు, పెద్ద పాదిరి గారు.